హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఇక్కడ చూడండి 5 సొల్యూషన్స్ అనేటువంటిది ఇచ్చారు. ఏబిసిడి అనేటువంటివి, ఏబిసిడి ఓకే, ఈ అనేటువంటిది ఇచ్చారు. వీటిని యూనివర్సల్ ఇండికేటర్స్తో టెస్ట్ చేసినప్పుడు వీటి పిహెచ్ వాల్యూస్ మోస్ట్లీ ఈ ఓరియంటెడ్లో ఉంటాయని మెన్షన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే పిహెచ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది అడుగుతున్నారు. జనరల్గా ఇక్కడ చూడండి ఏబిసిడిఈ, ఏకి వాల్యూ అనేటువంటిది ఎంత ఇచ్చారు? మోస్ట్లీ 4, 1, 11, నెక్స్ట్ వన్ వచ్చి 7, 9 అనమాట. 7, 9. అయితే మీకు పిహెచ్ స్కేల్ని అబ్జర్వ్ చేసినప్పుడు యాక్చువల్గా దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే సోరెన్సైన్. సో ఇక్కడ మీరు చూడండి 7 అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ మీన్ వాల్యూ 7 ఉంటుంది. ఇక్కడ 0 నుంచి 14 వరకు కూడా ఈ పిహెచ్ స్కేల్ అనేటువంటిది ఉంటుంది. అంటే 7 నుంచి 0 వైపుకి వెళ్తుంటే సో మోస్ట్లీ పిహెచ్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, కానీ ఎసిడిక్ నేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఎసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. అదే 7 నుంచి 14 వైపుకి వెళ్తున్నప్పుడు బేసిక్ నేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అంటాం. బేసిక్ నేచర్ ఇంక్రీజెస్. ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టే. ఎటువైపుకి వెళ్తే 7 నుంచి 0 వైపుకి వెళ్తే, మరి 7 to 14 వైపుకి వెళ్తే మోస్ట్లీ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుందని చెప్తాం. సో దాన్ని బేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఇది స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా యాసిడే. 4 అనేది 11 ఉన్నటువంటిది బేస్ అవుతుంది, 7 ఉన్నటువంటిది ఎగ్జాక్ట్గా న్యూట్రల్ అవుతుంది, 9 ఉన్నటువంటిది కూడా బేస్ అనేది అవుతుంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమంటున్నారు కాబట్టి ముందు మనకి ఏమొస్తుంది ఇంక్రీజింగ్ ఆర్డర్లో? ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇచ్చినటువంటి వాటిలో బి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఓకే, సో బి. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏ అనేటువంటి దాన్ని. నెక్స్ట్ దీని తర్వాత సో 7 అంటే డి అనేటువంటిది వస్తుంది, డి. నెక్స్ట్ ఇంకొకటి డి అయిపోయింది. ఈ రెండిట్లో కూడా తీసుకోవాలి, ఈలోను సిలోను. సో నెక్స్ట్ ఈ అనేది, నెక్స్ట్ లాస్ట్ వన్ సి అనమాట. అంటే సిఈడిఏబి అనేది ఏదైతే ఉందో అదే రైట్ ఆన్సర్. సిఈడిఏబి, ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఇంతకీ యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఏంటి తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.